Dear aspirants, this is Srinivas, your quantum mentor. Welcome to the Digital Class Notebook channel. ఇవాళ మనం SBI IBPS PO 2026 మార్క్ పేపర్ 9 ని డిస్కస్ చేసుకోబోతున్నామండి. పేపర్ వచ్చేసి మోడరేట్ లెవెల్లో ఉంటుంది. ఓకే, అండ్ లైన్ గ్రాఫ్ బేస్డ్ అండ్ యావరేజ్ మీద 5 క్వశ్చన్స్, క్వాంటిటీ 1 అండ్ క్వాంటిటీ 2 మీద 3 క్వశ్చన్స్, మిస్సింగ్ డేటా టేబుల్ చార్ట్ అండ్ పర్సెంటేజ్ మీద 5 క్వశ్చన్స్, అప్రాక్సిమేషన్ మీద 5 క్వశ్చన్స్ అండ్ వర్డ్ ప్రాబ్లమ్స్ మీద 5 క్వశ్చన్స్. ఇవి రెండు డిఐస్ అండి. ఇవి రెండు డిఐ. కేస్లెట్ బదులు నేను క్వాంటిటీ 1 అండ్ క్వాంటిటీ 2ని డిస్కస్ చేసుకోబోతున్నాము. అందులో 3 క్వశ్చన్స్. ఓకే, నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ టు ద క్వశ్చన్స్. స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. The given line graph shows the average number of rickshaws. Okay, e-rickshaws plus auto rickshaws rendu unnai in the 5 different places, that is A, B, C, D, E, and also given the number of e-rickshaws in the given table. Total number of rickshaws plus total number of auto rickshaws. E-rickshaws ఇక్కడ గ్రాఫ్ చూసుకుంటే ఎల్లో కలర్ లైన్ వచ్చేసి యావరేజ్ నెంబర్ ఆఫ్ రిక్షాస్ అండ్ బ్లూ కలర్ లైన్ నెంబర్ వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ ఈ రిక్షాస్. ఓకే, మనం దీనికి ఒక టేబుల్ని ప్రిపేర్ చేసుకుందాము. ఓకే, మనం టేబుల్ ప్రిపేర్ చేసుకున్నాం. ఇందులో ఇచ్చిన డేటా ఏంటంటే ఫస్ట్ ఈ రిక్షాస్ చూద్దాము. బ్లూ కలర్ లైన్ ఏలో 900 ఉన్నాయి ఈ రిక్షాస్. టోటల్ ఈ రిక్షాస్ 900 అండ్ బిలో వచ్చేసి బ్లూ కలర్ లైన్ కదా 750, సిలో 1900, డిలో వచ్చేసి 700 అండ్ ఈలో వచ్చేసి 1000. ఓకే, ఇంకోటి వచ్చేసి యావరేజ్ నెంబర్ అంటే మనకి యావరేజ్. సో టోటల్ రావాలంటే ఏ ఈక్వల్ టు 1100 ఇంటూ 2 ఎంత 2200. సో టోటల్ 2200. బి వచ్చేసి మనకి ఎల్లో 8 2 1600, టోటల్ 1600. బి యావరేజ్ ఎంత ఉంది 800, టోటల్ ఎంత 1600. ఓకే, 1600. సి వచ్చేసి 1250 ఉంది, టోటల్ ఎంత అవుతుంది మనకి 2500. డి వచ్చేసి మనకి 600 ఉంది, టోటల్ ఎంత అవుతుంది 1200. ఓకే, టోటల్ ఎంత 1200. ఈ వచ్చేసి ఎల్లో కలర్ లైన్ 900 ఉంది, టోటల్ ఎంత అవుతుంది 1800. ఓకే, 1800. ఈలో మొత్తం ఈ రిక్షాస్ 1000 అయితే ఆటో రిక్షాస్ 800. ఇదెంత 500 ఆటో రిక్షాస్. ఇది 600, ఇది 850, ఇది మనకి 1300. ఓకే, మన ఆటో రిక్షాస్ అండ్ ఈ రిక్షాస్ రెండు డేటా క్రియేట్ చేసుకున్నాము. ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఆటో రిక్షాస్ ఇన్ ప్లేస్ బి టు దట్ ఇన్ ప్లేస్ ఎఫ్ ఈ 17 to 21 ఆటో రిక్షాస్ వచ్చేసి బి టు ఎఫ్ వచ్చేసి 17:21 ఉన్నాయి. సో మనకి ఆటో రిక్షా బిలో ఎన్ని ఉన్నాయి, మనకి మొత్తం 850 ఉన్నాయి. 17 34 73 74 60 75 85. సో ఇదెంత ఇంటూ 50, 5 1 5, 5 2 10, 1050. ఓకే, అండ్ ద నెంబర్ ఆఫ్ ఈ రిక్షాస్ ఇన్ ప్లేస్ బి ఈజ్ 200 మోర్ దెన్ దట్ ఇన్ ఎఫ్. సో ఎఫ్ లో ఉన్న ఈ రిక్షాస్ ఒక 200 తక్కువ ఉంటాయి బిలో కంటే. సో బిలో ఈ రిక్షాస్ ఎన్ని ఉన్నాయి 750, అంటే ఇక్కడ ఎన్ని ఉన్నట్టు 550 ఉన్నట్టు. ఓకే, దెన్ ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ రిక్షాస్ ఇన్ ప్లేస్ ఎఫ్. ఎఫ్ లో మొత్తం 1050 ఆటో రిక్షాస్ ఉంటే 550 వచ్చేసి ఎలక్ట్రిక్ రిక్షాస్. 0 10 6 1600. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అవుట్ ఆఫ్ ద టోటల్ రిక్షాస్ ఇన్ ప్లేస్ సి 2/5 ఆఫ్ ద గవర్నమెంట్. ప్లేస్ సి లో టోటల్ రిక్షాస్ ఎన్ని ఉన్నాయి మొత్తం 2500. ఓకే, 2500 అంటే ఇందులో 2/5 అనేది గవర్నమెంట్. ఓకే, గవర్నమెంట్ 5 1 5 5 25. సో 1000 వచ్చేసి గవర్నమెంట్ అయితే ఇప్పుడు ప్రైవేట్ ఎన్ని ఉన్నాయి అన్నట్టు మొత్తం 2500లో 1000 పోతే 1500 ప్రైవేట్ and the remaining are private. Out of the total private rickshaws in the place C,
total private rickshaws place C. The ratio of X and Y rickshaws, X and Y rickshaws వచ్చేసి 3:2. ఓకే 5 1 జా 5 3 జా 15. సో X 300, Y వచ్చేసి 600, 3 3 జా 900. ఓకే ఇది 900. ఓకే ఇది 900. ఫైండ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ టైప్ ఆఫ్ ఎక్స్ ప్రైవేట్ రిక్షాస్. ఎక్స్ లోని ప్రైవేట్ రిక్షాస్ ఇవి 900 అండ్ ద ఆటో రిక్షాస్ ఇన్ ప్లేస్ సి. సిలో ఆటో రిక్షాస్ ఎన్ని ఉన్నాయి 600. యావరేజ్ అని ఉన్నాడా 900 ప్లస్ 600 బై 2 ఎంత 1500 బై 2 2 7 జా 14 750. ఓకే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, the difference between the number of e-rickshaws in place C and E ఏంటి e-rickshaws కదా, e-rickshaws కదా, C minus e-rickshaws ఎన్ని ఉన్నాయి C minus E. Eలో 1900 ఉన్నాయి అండ్ Eలో 1000 ఉన్నాయి. డిఫరెన్స్ ఎంత 1900 మైనస్ 1000 వచ్చేసి 900 is how much percentage more. 900 is how much percentage more or less అంటే difference. And the average number of auto rickshaws in ACD, average number of auto rickshaws A లో 900 ఉన్నాయి అండ్ C లో 1900 ఉన్నాయి అండ్ D లో వచ్చేసి 700 ఉన్నాయి. ఆటో రిక్షాస్ కదా, ఆటో రిక్షాస్ A లో 1300, C లో 600 అండ్ డీలో వచ్చేసి 500. ఓకే 0 0 6 ప్లస్ 3 9 9 ప్లస్ 5 14 2400. సో 2400 00 00 క్యాన్సిల్ చేస్తే ఎంత 3 3 జా 9 3 8 జా 24. డిఫరెన్స్ వచ్చేసి 5 5/8 ఇంటూ 100. 5/8 ఎంత 5/8%. ఇక్కడ క్వశ్చన్ లో వీడు యావరేజ్ నెంబర్ ఆఫ్ ఆటో రిక్షాస్ అని అడిగాడు కదా, నేను అది సో బై 3 3 1 జా 3 8 జా 24 800. సో ఈ 900కి 800కి డిఫరెన్స్ ఎంత 100. యావరేజ్ చేయాలండి, నేను అది మర్చిపోయాను. సో 100/800 ఇంటూ 100 00 00 1/8 ఎంత 8 1 జా 8 9 10 8 2 జా 16 12.5%. Option B. If the total number of rickshaws driven by females in place B is 33.33%. Total rickshaws వచ్చేసి Bలో ఎన్ని ఉన్నాయి, టోటల్ రిక్షాస్ వచ్చేసి మనకి 1600 ఉన్నాయి. 1600 అయితే ఇందులో 33.33% అంటే ఎంత మనకి 1/3. ఓకే ఈ 33.33% ఎంత 1/3. 1 పార్ట్ ఫీమేల్ నడిపితే 3 పార్ట్స్ మేల్ నడిపారు. ఓకే సో 1:3 టోటల్ ఎంత అయింది 4 4 1 జా 4 4 జా 16 400. అంటే ఇది 400 అయితే ఇది 1200. ఇది ఎవరు, ఇది ఫీమేల్, ఇదేమో మేల్. ఓకే then find the ratio of the number of rickshaws driven by males. Males ఎంత 1200 to driven by males in place B to the number of e-rickshaws in place A. Number of e-rickshaws in place A 900. 0 0 3 3 ja 9 3 4 ja 12 4:3. Option E is the correct answer. Next question. If the average number of rickshaws, auto plus cycle plus electrics. Okay, auto ఉన్నాయి, ఎలక్ట్రిక్ సైకిల్ ఉన్నాయి ప్లస్ ఎలక్ట్రిక్ ఇన్ ఈ వచ్చేసి 750. యావరేజ్ అన్నాడు కాబట్టి మనం టోటల్ కనుక్కోవాలి. 3 0 జా 0 3 5 జా 15 3 7 జా 21 22 2250. సో టోటల్ 2250 రిక్షాస్ ఉంటే then find the difference between the cycle rickshaws in place E and the number of auto rickshaws in place D.
ముందు ఆటో రిక్షాస్ ఈలో ఎన్ని ఉన్నాయి? ఈలో ఆటో రిక్షాస్ వచ్చేసి 800. ఎలక్ట్రిక్ రిక్షాస్ ఎన్ని ఉన్నాయి? 1000. సో 1800 తీసేస్తే మనకి సైకిల్ రిక్షాస్ ఎన్ని ఉన్నాయో తెలుస్తాయి. 12 అంటే ఇక్కడ 4. సో సైకిల్ రిక్షాస్ వచ్చేసి మనకి 450 ఉన్నాయి. అండ్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ సైకిల్ రిక్షాస్ ఇన్ ప్లేస్ ఈ. 450 minus the number of auto rickshaws in place D. Auto rickshaws in place D 500. And the difference 50. Okay. Option C is the correct answer. Next question. Approximation అండి. మనకి అప్రాక్సిమేషన్ పిఓ లెవెల్ ఎగ్జామ్స్లో మ్యాక్సిమం అడుగుతారు. సో 50%. 50% అంటే 1/2 into 648 plus 37.5%. So 3/8 into 1600 is equal to 3x. Okay. 2 1 ja, 2 3 ja 6, 2 2 ja, 2 4 ja, 8 1 ja, 8 2 ja 16, 3 2 ja 600, 324, 600, 4 2 9 is equal to 3x. 3 1 ja 3 3 ja 9, 3 8 ja 24, 308. Option D is the correct answer. So 11 square 121, 11 plus 17 square 289, 17 minus 39 అంటే నథింగ్ బట్ 39.8 అంటే 40%. 40/100 into 720. 720 equal to x square minus 35. 0 0 2 2 ja 2 5 ja 5 1 ja 5 6 7 5 4 ja 20, 5 4 ja 20, 144 into 288 minus 8 28 plus 35 equal to x minus x square. Okay, ఇది minus x square. 28 8 plus 5 13 4 plus 2 6 63 minus 288 equal to minus x square. 8 minus 3 5 2 225. Square root of 225 ఎంత 15. Option B is the correct answer. Next question. 98.12 అంటే నథింగ్ బట్ 98 ప్లస్ 162 మైనస్ 16 5 16 4 64, 16 5 80 ఈక్వల్ టు 12x. 8 plus 2 10 minus 0 0. Okay. 1 carry 7 plus 9 16, 16 minus 8 8. Okay, 180 equal to 12x. 12 1 ja 12, 6 12 5 60, 15. Okay. 19.89% అంటే నథింగ్ బట్ 20/100 into x plus square root of 484, 22 square 484 equal to 40 plus square root of 400 వచ్చేసి 20. 0 0 2 1 ja 2 5 ja 10 x/5 plus 22 equal to 60. ఈ 22 ఇటు పంపిస్తే 10 minus 2 8, 5 minus 2 3, 5 8 ja 40, 5 3 ja 15, 15 plus 4 9, 19, 190. Option C. 120 into 3, 12 3 ja 36, 360 minus 45%, 45/100 into 1200, 12 5 ja 60, 6 12 4 ja 48, 48 కి 54, 540 minus 540 equal to 11 square minus 121 into 5. 360 లకి వెళ్ళి మైనస్ 540 తీసేస్తే 0, ఇక్కడ 4 అక్కడ 4 8, 4 minus 3 1, 180 equal to minus
5 1 జా 5, 5 2 జా 10, 10 5 1 జా 5 6 minus 605. సో ఈ 180 ఇటు పంపిస్తే 180 5 10 2 2 425. X is equal to 425. A. Next question. Quantity 1 and quantity 2. Q1. Rohini spends 30% of his monthly salary and rent. Rohini. Then the Q1. Rohini spends 30% salary. 100% లో 30% ఏమో salary on rent and 30% ఏమో ట్రాన్స్పోర్ట్ మీద. ఓకే, అండ్ సేవ్స్ రిమైనింగ్ ఇన్ హిస్ బ్యాంక్ అకౌంట్. 30 30 60 పోగా 40% సేవింగ్స్ పోయింది. ఇఫ్ షీ సేవ్స్ 5,000 దెన్ ఫైండ్ ద సాలరీ ఆఫ్ రోహిణి. అంటే 100% కనుక్కోమన్నారు. సో 5,000 ఏమో 40% అయితే మరి 100% ఎంత? 0 0 క్యాన్సల్. 5 2 2 జా 4, 2 5 జా 10, 2 1 జా 2 2 జా 4, 2 5 జా 10, 0 20 25 5 జా 12,500. ఓకే, Q1. ఇప్పుడు Q2 ది చూద్దాం. రాజేష్ స్పెండ్స్ 30% ఆఫ్ హిస్ సాలరీ. 100% లో 30% వచ్చేసి ఇన్కమ్ ఆన్ రెంట్ అండ్ రిమైనింగ్ 30% పోతే ఇంకెంత మిగిలింది? 70%. ఈ 70% లోకి వెళ్ళి 50% అంటే 35%. ఓకే, ఇది 35% అండ్ ట్రాన్స్పోర్ట్. ఇంకెంత మిగిలింది రిమైనింగ్? అండ్ 25% అండ్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్. అంటే ఈ 70లోకి వెళ్ళి 25% తీసేయండి. మళ్ళీ 25% అంటే 1/4. ఎందుకంటే ఇక్కడ రిమైనింగ్ అని అడగలే. రిమైనింగ్ అంటే మళ్ళీ 35%, కానీ ఇక్కడ డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్ అండ్ 25% అండ్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ అని అన్నారు. సో 70 into 1/4. 25% అంటే 1/4. 4 1 జా 4, 5 6 7, 4 6 జా 24, 4 7 జా 28, 17.5. సో 17.5 వచ్చేసి హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ అండ్ సేవింగ్ ద రెస్ట్. అంటే ఇంకెంత మిగిలింది అన్నట్టు? 17.5 కదా. ఇంకెంత మిగిలింది? ఇంకా సేవింగ్స్ వచ్చేసి 17.5% కదా. అయితే ద సాలరీ ఆఫ్ ద రాజేష్ అమౌంట్ హీ స్పెండ్స్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 1750. సో 17.5%కి 1,750 అయితే 100%కి ఎంత? 1750 17.50 కాబట్టి ఇక్కడ పంపిస్తే 000 అయితే 175 into 100. 100%. 175 1 జా 175, 10 జా. సో మనకి ఎంత? 10,000. ఓకే, 10,000. క్వాంటిటీ 1 12,500. సో ఆప్షన్ ఏ అనేది ఎక్కువ. క్వాంటిటీ 1 అనేది ఎక్కువ ఉంది. క్వాంటిటీ 1 మళ్ళీ చూద్దాం. ద ఏజ్ ఆఫ్ ఫాదర్ 60% మోర్. ఫాదర్ సన్ 60% మోర్. 60% అంటే 60% మోర్ దెన్ ద సన్. సో 60% వచ్చేసి 3/5. సో 8/5 అయింది. అండ్ ద ఏజ్ ఆఫ్ హిస్ డాటర్ ఈజ్ 2 years మోర్ దెన్ ద ఏజ్ ఆఫ్ సన్. సో డాటర్ కూడా ఉంది. సో మనం ఫాదర్ ఏజ్ అనేది 8 అయితే సన్ ఏజ్ ఎంత? 5. సో దీన్ని 8x గాను దీన్ని 5x గాను అనుకుంటే, అండ్ డాటర్ ఏజ్ ఈజ్ 2 years మోర్. సో సన్ కంటే 2 years మోర్ కాబట్టి 5x plus 2. If the average age of the father and daughter is 27 years, so 8x plus 5x. So 8x plus 5x plus 2/2 equal to 27.
అప్పుడు ఏమవుతుంది 8 ప్లస్ 27 ఇది ఇటు పంపిస్తే మనకి 54 అవుతుంది. అండ్ 8 ప్లస్ 5 13x ప్లస్ 2 ఈక్వల్ టు 54. ఈ 2 ఇటు పంపిస్తే అప్పుడు 13x ఈజ్ ఈక్వల్ టు 52, 13 5 13 39 13 4 జా 52. x ఈజ్ ఈక్వల్ టు 4. మనం ఏం కనుక్కోమన్నాడు, దెన్ ఫైండ్ ద ఏజ్ ఆఫ్ ద సన్. సో సన్ యొక్క ఏజ్ ఎంత, 5 into 4 20 years. And quantity 2, the average number of Raju and Riju. Average number of average Raju and plus Riju equal to 10. అంటే టోటల్ ఎంత అవుతుంది ఇప్పుడు 20 years. The age of Ramu is 2 years more than the Raju. The sum of the ages of Raju and Ramu. Sum of the ages of Raju and Ramu equal to 22 years. So మనకి the age of Ramu is 2 years more than the Raju and Ramu. So ఈక్వేషన్ ప్రకారం చూసుకుంటే రాజుకి రాముకు మైన డిఫరెన్స్ చేస్తే అంటే రామ్ వయసు ఎక్కువ ఉంది కదా, సో రామ్ మైనస్ రాజు ఈక్వల్ టు 2 years కదా. సో ఈక్వేషన్ లో దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే మైనస్ రాజు ప్లస్ రాజు క్యాన్సిల్ అయితే ప్లస్ రామ్ 2 రామ్ ఈక్వల్ టు 44. 2 1 జా 222 జా. సో రామ్ యొక్క ఏజ్ ఇది 24, 2 1 జా 212 జా. సో రామ్ యొక్క ఏజ్ ఎంత 12 years అయితే ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ రాజ్ అండ్ రామ్ దెన్ ఫైండ్ ద ఏజ్ ఆఫ్ రిజ్జు. సో రాజు ఏజ్ ఎంత, రాజు ఏజ్ 10 కదా. ఇక్కడ రాజ్ అండ్ రామ్ 22 years అయితే రాజు ఏజ్ 10 అయితే రామ్ ఏజ్ 12 అయితే మొత్తం 22 అయింది. సో రిజ్జు ఏజ్ ఎంత, రిజ్జు కూడా 10 years. సో రిజ్జు ఆప్షన్ ఏ క్వాంటిటీ 1 ఎక్కువ ఉంది కదా, ఆప్షన్ ఏ క్వాంటిటీ 1 ఈస్ మోర్ దెన్ క్వాంటిటీ 2. థర్డ్ క్వశ్చన్, రాజేష్ టేక్స్ 29.99 days, నథింగ్ బట్ 30 days తీసుకోండి. రాజేష్ వచ్చేసి 30 days తీసుకుంటే టు కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్. అండ్ రమేష్ వచ్చేసి 59.99 నథింగ్ బట్ 60 days టు కంప్లీట్ ద సేమ్ వర్క్. సో టోటల్ వర్క్ వచ్చేసి ఎంత 60. సో 32 జా 61 జా. ఎఫిషియన్సీ వచ్చేసి 2:1. ఓకే, find the time taken by the Rajesh and Ramesh to complete 50% of the work together. Total work ఎంత 60. 60కి 50% అంటే నథింగ్ బట్ 1/2. సో 2 బై టోటల్ ఎఫిషియన్సీ ఎంత వీళ్ళిద్దరిది 3. సో 2 1 జా 2 3 జా 6, 3 1 జా 3 10 జా. సో టుగెదర్ 10 days. ఓకే, టుగెదర్ వీళ్ళిద్దరు 10 days లో కంప్లీట్ చేస్తారు. వీళ్ళిద్దరు 10 days లో 50% ఆఫ్ వర్క్ ని కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, క్వాంటిటీ 2 వచ్చేసి ద రేషియో ఆఫ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏ టు బి. రేషియో ఆఫ్ ఎఫిషియన్సీ ఏ టు బి ఇదేంటిది, ఎఫిషియన్సీ ఎంత 2:3. సో డేస్ ఎఫిషియన్సీ తక్కువ ఉంటే డేస్ ఎక్కువ అవుతాయి కదా. సో 3 క్రాస్ మల్టిప్లై చేసుకోవచ్చు, అంటే క్రాస్ ఇక్కడ 2 days. సో అండ్ ఏ అండ్ బి ఎలా టు కంప్లీట్ ద వర్క్ ఇన్ 20 days. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టైమ్ టేకెన్ బై ఏ అండ్ బి టు కంప్లీట్ ద వర్క్ ఈజ్ 20 days. ఇవి రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది 1. సో 1:20 days అయితే ఫైండ్ ద టైమ్ టేకెన్ ఏ ఎలోన్ టు కంప్లీట్ ద వర్క్. ఏ ఎలోన్ ఎన్ని రోజులలో కంప్లీట్ చేస్తాడు, ఏ ఎలోన్ 23 జా
20 into 3 60 days. ఏ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తానంటే రేషియో వచ్చేసి 3 20 days 20 into 3 60 days. సో 10 days 60 days. క్వాంటిటీ 2 ఎక్కువ ఉంది కదా, మనకి క్వాంటిటీ 2 ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వాంటిటీ 2 ఈజ్ మోర్ దెన్ ద క్వాంటిటీ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఇది డిఐ, మిస్సింగ్ టేబుల్ డిఐ. The table shows the percentage distribution of the total number of flowers, red flowers plus white lilies. Okay, total flowers and red lilies unnai, white lilies unnai in the 5 different shops A, B, C, D, and also the percentage distribution of the number of white lilies sold by each of them. Some of them values are missing in the table. Okay, some of them values ఇవేమో టోటల్ గా వైట్ లిల్లీస్ గురించి, ఇది మొత్తం టోటల్ రెడ్ అండ్ వైట్ లిల్లీస్ గురించి. The total number of flowers sold, the number of red lilies sold plus the number of white lilies sold. క్వశ్చన్స్ ప్రకారంగా మనం దీన్ని సాల్వ్ చేయగలుగుతాం. ఓకే, if the number of white lilies sold by shop C, if the number of white lilies C లో వైట్ లిల్లీస్ ఎన్ని 230 వైట్ లిల్లీస్ C లో ఎంత డేటా ఇచ్చింది 83.33%. 83.33% అంటే నథింగ్ బట్ ఎంత 5/6. సో టోటల్ 6 పార్ట్స్ అయితే అందులో 5 పార్ట్స్ వైట్ లిల్లీస్ ఉన్నాయి. ఓకే, మరి టోటల్ ఎంత 6. 5 1 జా 5 4 జా 20, 5 6 జా 30, 6 6 జా 36, 6 4 జా 24, 27. ఇవి టోటల్. ఓకే, ఒకవేళ రెడ్ లిల్లీస్ అడిగితే ఈ 5 పార్ట్స్, ఈ 6 పార్ట్స్ లో 5 పార్ట్స్ వైట్ ఉంటే 1 పార్ట్ వచ్చేసి రెడ్ లిల్లీస్ ఉన్నాయి అన్నట్టు. అర్థమైందా? ఇది టోటల్ 6 పార్ట్స్. సో మనం 6 పార్ట్స్ రాసుకున్నాం. 276 టోటల్ అన్ని లిల్లీస్, రెడ్ అండ్ వైట్ లిల్లీస్ కలుపుకొని 276 ఉంటే ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ సోల్డ్ బై షాప్ డి. షాప్ డి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఎన్ని ఉన్నాయి 19. అండ్ ఇదేంటి బియా సి 23% కి 276 అయితే 276 23% అయితే మరి 19 కి ఎంత? డి అంతే కదా, 19 కదా టోటల్ నెంబర్. సో 23 1 జా 23, 23 1 జా 23, 22 2 జా 12 into 19, 12 1 జా 12 కి 9 కలిపితే ఎంత 21, 9 2 జా 18. ఓకే, 228 ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. If the number of red lilies sold by shop E is 120, E లో రెడ్ లిల్లీస్ వచ్చేసి 120. సో ఈలో రెడ్ లిల్లీస్ 120 ఉంటే అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ సోల్డ్ బై బి టోటల్ ఫ్లవర్స్ వచ్చేసి 130 ఉంటే 136. దెన్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వైట్ లిల్లీస్ సోల్డ్ బై షాప్ బి అండ్ ఈ టుగెదర్. ముందు ఈ చూద్దాము. ఈలో రెడ్ వచ్చేసి 120 కదా, ఈలో రెడ్ వచ్చేసి 120 అయితే వైట్ లిల్లీస్ ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి 40%. సో వైట్ 40% ఉంటే రెడ్ 60% కదా. సో 120% వాల్యూ 60 అయితే మరి 40% ఎంత? 0 0 6 1 జా 6 2 జా 12, 42 జా 80 వైట్ ఉన్నాయి. ఓకే, అండ్ బి ఇప్పుడు టోటల్ ఇది 80, ఇది 120, టోటల్ ఎంత ఉన్నాయి అన్నట్టు? టోటల్ ఈలో ఉన్న ఫ్లవర్స్ ఎంత 200. దెన్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వైట్ లిల్లీస్ సోల్డ్ బై షాప్ బి అండ్ ఈ టుగెదర్. వైట్ లిల్లీస్ ఇప్పుడు బిది చూసుకుందాం. బిలో టోటల్ ఎంత ఉన్నాయి 136 ఉన్నాయి. 136లో మనకి ఇచ్చిన డేటా వైట్ లిల్లీస్ ఎంత 1/4 అంటే 25% అంటే 1/4 కదా. సో బై 4, 4 3 జా 12, 13, 4 4 జా 16. సో 34 వైట్ ఉన్నాయి. సో 34 అనేటి వైట్ ఉంటే మనకి ఒక వైట్ లిల్లీసే కనుక్కోమన్నాడు కాబట్టి 80 మైనస్ 34 ఎంత 6. యూనిట్స్ ప్లేస్ లో 6 ఎక్కడ ఉంది? డి. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ 46. నెక్స్ట్ క్వశ్చన్, ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ సోల్డ్ బై షాప్ ఏ ఈజ్ టోటల్ ఏలో
వచ్చేసి 1050 అండ్ ద నెంబర్ ఆఫ్ వైట్ లిల్లీ సోల్డ్ బై షాప్ ఏ. వైట్ వచ్చేసి 350 మోర్. సో నెంబర్ ఆఫ్ వైట్ లిల్లీ సోల్డ్ బై షాప్ ఏ ఈస్ 350 మోర్. సో వైట్ మైనస్ రెడ్ లిల్లీస్ ఈజ్ ఈక్వల్ టు 350 more than the red lily sold by the same shop. Then find the ratio of the total number of flowers sold by shop D to the number of white lilies sold by shop A. టోటల్లో 1050 ఉన్నాయి కదా ఏలో, అందులో ఏ మొత్తం కలిపి 21% అయితే 1% ఎంత 21 1 జా 21 5 అంటే 50%. సో ఎంత 1% ఎంత 50. టోటల్ ఫ్లవర్స్ ఇన్ డి ఎన్ని ఉన్నాయి 19%. ఓకే, డిలో మొత్తం ఎన్ని ఉన్నాయి టోటల్ 19 ఉన్నాయి. టోటల్ 19%. సో 1% 50 అయితే 19 ఇంటూ 15 19 5 950. ఓకే, 950 ఫ్లవర్స్ రెండు కలుపుకోండి. అండ్ ఏం చెప్పాడు, ఇన్ ద సేమ్ షాప్ దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ సోల్డ్ by shop D to the number of white lilies sold by shop A. వైట్ ప్లస్ రెడ్ మనకు వచ్చిన డేటా ఎంత 1050. వైట్ మైనస్ రెడ్ ఎంత వచ్చింది మనకి 350. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ సోల్డ్ బై షాప్ డి టు ద వైట్ లిల్లీ సోల్డ్ బై షాప్ ఏ. వైట్ లిల్లీసే కనుక్కోవాలి. 2 వైట్ ఈక్వల్ టు 0 10 4 1. సో 2 1 జా 2 7 జా. సో వైట్ వచ్చేసి 700. వైట్ వచ్చేసి 700. సో డి టు ఏ, డిలో వైట్ ఎన్ని ఉన్నాయి 950. అంతేనా. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ సోల్డ్. టోటల్ వైట్ ఫ్లవర్స్ 950 టు ద వైట్ లిల్లీస్ సోల్డ్ బై ఏ. ఎన్ని ఉన్నాయి 700. 0 0 5 1 జా 5 6 7 5 4 జా 20 5 1 జా 5 4 5 జా 5 9 జా 45 19 is to 14. ఆప్షన్ బి is the correct answer. The total number of flowers sold by shop C. Cలో టోటల్ ఫ్లవర్స్ ఎంత ఉన్నాయన్నట్టు 1380. దెన్ ద నెంబర్ ఆఫ్ రెడ్ లిలీస్ సోల్డ్ బై షాప్ C 83.33%. సో వైట్ లిలీస్ ఎన్ని ఉన్నాయి టోటల్ 1380. దెన్ ద నెంబర్ ఆఫ్ రెడ్ సిల్లీస్ వైట్ లిల్లీస్ లో ఎంత 23%. టోటల్ ఎంత 23%. 23 1 జా 23 6 జా. ఓకే, సో 1% ఎంత 60. సో వైట్ లిల్లీస్ పర్సెంటేజ్ ఎంత 83.33%. 83.33% అంటే నథింగ్ బట్ 83.33%. ఇవేంటి వైట్ అంటే ఏంటి అన్నట్టు 5/6. టోటల్ 6 అయితే అందులో 5 parts వైట్ ఉంటే ఇంకెంత ఉన్నాయి అన్నట్టు 1/6 అనేటి రెడ్. అంతేనా. దెన్ ద నెంబర్ ఆఫ్ రెడ్ లిల్లీస్ సోల్డ్ బై షాప్ సి. నెంబర్ ఆఫ్ రెడ్ లిల్లీస్ సో 1380 టోటల్ కదా, అందులోకి వెళ్ళి రెడ్ లిల్లీస్ ఎన్ని ఉన్నాయి 1/6. సో 6 1 జా 6 2 జా 12 6 3 జా 18 230 వచ్చేసి రెడ్ లిల్లీస్ ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ 230 బై హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ సోల్డ్ బై షాప్ ఏ 21 ఇంటూ 1% ఎంత మనకి 60 కదా, ఇంటూ 60 ఇంటూ 100 అంతే. 0 0 230 బై 6 1 జా 6 6 2 జా 12 2300. సో
2 6 జా 12, 2 3 జా 6, 2 1 జా 2, 2 1 జా 2, 2 5 జా 10, 3 2 జా 6, 3 1 జా 3, 3 3 జా 9, 3 8 జా 24, 3 8 జా 24 అప్రాక్సిమేటే కదా అడిగింది. 3 8 జా 24, 3 3 జా 9, సో 3 3 జా 9, సో 21 1 జా 21, సో 21 ఇంటూ 21 1 జా 21, 21 8 జా 168, మనకి 173, 2 ఇక్కడ 2 ఇక్కడ 3 5, సో సంథింగ్ 18.5 18 పాయింట్ సంథింగ్ చేంజ్ వస్తుంది. సో 18% అనుకోవచ్చు కదా మనం. 18% ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అప్రాక్సిమేట్ అడిగాడు కాబట్టి. ద నెంబర్ ఆఫ్ వైట్ లిలీస్ సోల్డ్ బై షాప్ ఈ ఎంత? 200. అండ్ ద నెంబర్ ఆఫ్ రెడ్ లిలీస్ సోల్డ్ బై షాప్ బి ఈజ్ ఈక్వల్, రెడ్ లిలీస్ ఈజ్ ఈక్వల్ టు ద షాప్ ఈ. సో ఈలో వైట్ లిలీస్ ఎన్ని ఉన్నాయి? 40%. సో 200 అనేది 40% అయితే మరి 60% కదా రెడ్ లిలీస్. 0 0, 4 1 జా 4 5 జా 20, 5 6 జా 30, మొత్తం 300 వచ్చేసి రెడ్ లిలీస్ ఇవి. ఓకే, 300 ఈలో రెడ్ లిలీస్ ఉన్నాయి. అండ్ ద రెడ్ లిలీస్ సోల్డ్ బై షాప్ బి ఈజ్ ఈక్వల్ టు ద షాప్ ఈ. సో బిలో ఉన్న రెడ్ లిలీస్ ఎన్ని ఉన్నాయి అన్నట్టు ఇప్పుడు ఈక్వల్ కదా. సో బిలో ఉన్నాయి కూడా, బి రెడ్ లిలీస్ వచ్చేసి 300. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వైట్ లిలీస్ సోల్డ్ బై షాప్ ఈ అండ్ బి టుగెదర్. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వైట్ లిలీస్ సోల్డ్ బై షాప్ ఈ. వైట్ లిలీస్ సోల్డ్ బై షాప్ ఈ. సో మనకి బిలో వైట్ లిలీస్ పర్సంటేజ్ ఎంత? 25%. అంటే ఇది 75% కదా. సో రెడ్ లిలీస్ బిలో 75% ఉంటాయి. 75% ఉంటే మనకి వైట్ లిలీస్ ఎంత చెప్పింది? 25% కదా. 25 1 జా 25, 3 జా 3 1 జా. సో వైట్ లిలీస్ బిలో ఎంత ఉన్నాయి అన్నట్టు? 100. ఓకే, బిలో రెడ్ వచ్చేసి 300. వాడేమన్నా ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వైట్ లిలీస్ సోల్డ్ బై షాప్ ఈ. ఈ ప్లస్ బి టుగెదర్. ఈలో వైట్ లిలీసా? ఈలో ఎంత ఉన్నాయి? ఈలో వైట్ వచ్చేసి 200, బిలో వైట్ వచ్చేసి 100, మొత్తం ఎంత? 300. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. A train crosses 1140 meters long bridge in 25 seconds and a train crosses a electric lamp in 10.75 seconds. If the train crosses a man running in the same direction in a certain speed of 20 seconds. So మనకి లెంత్ ఆఫ్ ద ట్రైన్ తెలియదు. సో ఏ యొక్క ట్రైన్ లెంత్ వచ్చేసి నేను ఎక్స్ మీటర్స్ అనుకుంటా. అండ్ స్పీడ్ వచ్చేసి నేను వై మీటర్స్ పర్ సెకండ్ అనుకుంటా. అండ్ మనకి టైం వచ్చేసి మాత్రం 25 seconds ఇచ్చిండు. అండ్ బ్రిడ్జ్ వచ్చేసి మనకి 1140 meters. టైం ఈక్వల్ టు మనకి డిస్టెన్స్ బై స్పీడ్. ఓకే, టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. దీని ప్రకారం మనకి టైం ఎంత ఇచ్చిండు? 25 ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత? మనకి ఎక్స్ ప్లస్ 1140 బై వై. సో దీన్ని ఇటు పంపిస్తే అప్పుడు ఏమవుతుంది? 25y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1140. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటిది? అండ్ ద ట్రైన్ క్రాసెస్ అండ్ ఎలక్ట్రిక్ ల్యాంప్. ఒక ఎలక్ట్రిక్ ల్యాంప్ ని క్రాస్ చేసిండు విత్ 10.75 seconds. 75 టైం వచ్చేసి మనకి 10.75 seconds ఇచ్చిండు. ఈక్వల్ టు ట్రైన్ యొక్క లెంత్ ఎంత? ఎక్స్ బై స్పీడ్ ఎంత? వై. సో 10.75 y ఈక్వల్ టు ఎక్స్. మనకి ఎక్స్ వాల్యూ తెలిసింది 10.75 అని.
ఇఫ్ ద ట్రైన్ క్రాసెస్ ఏ మ్యాన్ రన్నింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అట్ ఏ సర్టన్ స్పీడ్ ఆఫ్ 20 సెకండ్స్. సో మనకి ఎక్స్ వాల్యూ తెలిసింది కాబట్టి ఎక్స్ ప్లస్ దీన్ని సబ్స్టిట్యూట్ చేసి చూద్దాము. 25y ఎక్స్ ఎక్స్ ప్లస్ మనకి తెలిసింది కదా, 25y 25y ఈక్వల్ టు 1140. సో 25y ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ ఎంత 10.75y ప్లస్ 1140. ఓకే, ఈ 10.75 ఇటు పంపిస్తే 25y మైనస్ 10.75y ఈక్వల్ టు 1140. డిఫరెన్స్ చేస్తే ఎంత వస్తుంది? 14.25. 14.25y ఈక్వల్ టు 1140. సో ఈ 0.2 తర్వాత 100, 0.2 తర్వాత డెసిమల్ ఉంది కాబట్టి దీన్ని నేను 1425y బై 100 అనుకొని అప్పుడు ఇది 1140 రాసుకుంటే ఈ 100 ఇటు పంపిస్తే అప్పుడు ఏమవుతుంది? 1425y ఈక్వల్ టు 400. అప్పుడు y ఈక్వల్ టు 114000 బై 1425. 5 2 జా 10, 5 2 జా 10, 5 8 జా 40, 5 5 జా 25, 5 2 జా 10, 5 2 జా 5 2 జా 10, 5 8 జా 40, 5 8 జా 40, 00. సో మళ్ళీ 5 టేబుల్లోనే 5 5 జా 25, 5 7 జా 35, 5 4 జా 20, 5 4 జా 25, 5 జా 20, 5 5 5 జా 25, 5 6 జా 30. సో 1938, 19 3 జా 57, 19 3 జా 57, 1938, 19 3 జా 19 2 జా 38, 38 93, 94 జా 94 జా 76, 240, 3 1 జా 3 8 జా 24, 80. సో y ఈక్వల్ టు 80 మీటర్స్ పర్ సెకండ్. y వాల్యూ మనకి స్పీడే కదా, y 80 మీటర్స్ పర్ సెకండ్. దెన్ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ మోర్ దెన్ ద మ్యాన్. సో మనకి ఎక్స్ వాల్యూ చూసుకుందాము. ఎక్స్ y వాల్యూ వచ్చేసి 80 మీటర్స్. ఇక్కడ చూద్దాము, అక్కడ అవసరం లేదు మనకి, ఇక్కడ సాల్వ్ చేస్తే నెక్స్ట్ సమ్ తెలుసు, నెక్స్ట్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో y వచ్చేసి మనకి 80 ఇంటూ 10.75. సో 10.75కి 2 నెంబర్స్ ఆఫ్ డెసిమల్ ఉంది కాబట్టి నేను 1075 బై 100 ఇంటూ y వాల్యూ ఎంత 80, 0 క్యాన్సిల్ అవుతుంది. 2 4 జా 8, 2 5 జా 10, 5 1 జా 5 2 జా 10, 5 1 జా 5 7, 5 5 జా 25. సో x ఈజ్ ఈక్వల్ టు 4 5 జా 20, 4 1 జా 4, 5 6, 4 2 జా 8, 860 meters. సో ట్రైన్ లెంత్ ఎంత 860 meters. ఇఫ్ ద ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ మోర్ దెన్ ద మ్యాన్. ఇప్పుడు మ్యాన్ స్పీడ్ చూద్దాము. సేమ్ డైరెక్షన్ కాబట్టి మనం ఏం చేస్తాం, స్పీడ్ ని మైనస్ చేస్తాం. సో మ్యాన్ స్పీడ్ సేమ్ డైరెక్షన్ 20 seconds. సో టైం ఈక్వల్ టు 20 seconds ఈక్వల్ టు మనకి ఎక్స్ వాల్యూ ఎంత 860 meters. 860 బై స్పీడ్ 80 మైనస్ m. 80 మైనస్ మ్యాన్ స్పీడ్ కదా, స్పీడ్ సేమ్ డైరెక్షన్ అయితే మైనస్ చేస్తాం. సో 0 క్యాన్సిల్ చేస్తే 2 1 జా 2 4 జా 8, 2 3 జా 6, 2 3 జా 6. సో 80 మైనస్ m ఈక్వల్ టు 43. ఈ 43 ఇటు పంపిస్తే m ఇటు పంపిస్తే 80 మైనస్ 43 ఈక్వల్ టు m. మ్యాన్ ఈక్వల్ టు మ్యాన్ స్పీడ్ ఎంత 37 meters per second. ఓకే, ఫైండ్
ద స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ అన్నట్టుగా 37 meters per second. లెంత్ క్వశ్చన్ ఇది, బెటర్ వదిలేస్తేనే బెటర్ ఎగ్జామ్ లో. ఓకే, నవీన్ హ్యాడ్ సమ్ ఆఫ్ రూపీస్ 16,930 divided among I, J, K, and I received 115 more than the average of J, K's share, and K received 3/8 more than the J. So J, K, I, J received 3/8 more, అంటే 8 అయితే K కి K received కదా, సో 11, and I received 115 more than the average of J and K. J and K average J plus K by 2 అంటే 19/2. 2 1 2 9 18 2 5. సో 9.5 ప్లస్ I ఎక్కువ తీసుకున్నా, ఎక్కువ ఉంది కదా 115 అని, సో 115. సో నేను దీన్ని 8x దీన్ని 11x అంటే ఇక్కడ రాసుకుంటా. 8x is to 11x is to 9.5x ప్లస్ 115. టోటల్ ఎంత? 11 ప్లస్ 18 19, 19కి 9 కలిపితే 28, 28.5x ప్లస్ 115 ఈక్వల్ టు 16,930. సో ఈ 115 ఇటు పంపిస్తే 28.5x ఈజ్ ఈక్వల్ టు 16,930,115. ఇక్కడ 5 2 - 1 1 9 - 1 8 6 16815 16815. ఈ 0.5 285x by 10 ఈక్వల్ టు 16815. సో 5 5 25, 5 7 35, 5 3 15, 5 3 15, 5 6 30, 5 3 15, and 19 3 1 3 4 5 3 9 27, 3 1 1 3 2 3 1 19, 19 1 19 5 95, 95, 19 9 171 0. ఇది ఇటు పంపిస్తే 59 అవుతుంది. ఈ 0 ఇటు పంపిస్తే సో x ఈజ్ ఈక్వల్ టు 590. ఈ 0 ఇటు పంపిస్తాయి. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు 590. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద షేర్స్ రిసీవ్డ్ బై J అండ్ K. J ప్లస్ K 11 19 19 into 590. 19 0 0, 19 9 171, 17 ఉంటుంది. 19 5 95, 95 plus 17 112, 12,000 11,210. Okay, option B is the correct answer. The average mark obtained by Ram and Vino. Average mark obtained by Ram plus Vino 70 into 2 140, and the average mark obtained by Vino and Reno ఎంత 80 into 2 ఇదెంత 160, and the average mark obtained by Reno plus Ram 75 into 2 ఎంత 150. If the marks obtained by Sam is 5 less than the average marks obtained by Ram, Sam equal to average of all minus 5. Okay, సో ఇక్కడ రామ్ ని 2 times వచ్చింది, వినో 2 times వచ్చింది, రీనో 2 times వచ్చింది. అప్పుడు మనం ఏం చేస్తాం, 2 into రామ్ ప్లస్ వినో ప్లస్ రీనో ఈక్వల్ టు టోటల్ చేస్తే 0 6 4 10 15 3 + 1 4 ఇంత 450. ఈ 450 ఇటు ఉన్న 2ని ఇటు పంపిస్తే డివిజన్ అవుతుంది కదా. సో 450/2, 225/3, 3 7 21, 3 5 15. సో యావరేజ్ ఎంత 75. సో శామ్ ఎంత 5 ఏజ్
5 శామ్ ఎంత మార్క్స్ 5 తక్కువ కదా వీళ్ళ ముగ్గురు యావరేజ్ కంటే. సో 75 - 5 శామ్ ఈక్వల్ టు 70 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్. చరణ్ ఎక్స్ప్రెస్. Charan Express leaves Mumbai Central at a certain time. Okay. After 8 hours, Erakud Express leaves from the same station. Okay. And moves in the same direction at a speed of 110 kilometers. And Erakud Express catches the Charan Express in 14 hours. Okay. Mundu Charan Express leaves Mumbai Central at a certain time. ఓకే. అండ్ ఆ 8 గంటల తర్వాత ఎరకుడ్ ఎక్స్ప్రెస్ ఇవి రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 8 hours. అండ్ లీవ్స్ ఫ్రమ్ ద సేమ్ స్టేషన్ అండ్ మూవ్స్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ద స్పీడ్ ఆఫ్ ఎరకుడ్ వచ్చేసి 110 km/h. ద ఎరకుడ్ ఎక్స్ప్రెసెస్ క్యాచెస్ ద చరణ్ ఎక్స్ప్రెసెస్ అట్ ద 14 hours. ఇక్కడ ఉంటే ఈ ఎరకుడ్ ఎక్స్ప్రెస్ అనేది 14 గంటల తర్వాత చరణ్ ఎక్స్ప్రెస్ ని క్యాచ్ చేసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూడండి, చరణ్ ఎక్స్ప్రెస్ 8 స్టార్ట్ అయినప్పుడు ఇంకా ఎర్రగొండ ఎక్స్ప్రెస్ స్టార్ట్ కాలే. అయితే 8 గంటల తర్వాత ఎర్రగొండ ఎక్స్ప్రెస్ స్టార్ట్ అయింది. సో అప్పటికి 8 hours జర్నీ ఇక్కడి నుంచి ఇక్కడ జరిగింది అనుకుందాం. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి చరణ్ ఎక్స్ప్రెస్ మూవ్ అయింది. 8 గంటల తర్వాత ఎర్రగొండ ఎక్స్ప్రెస్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయితే చరణ్ ఎక్స్ప్రెస్ ని 14 గంటల తర్వాత క్యాచ్ చేసింది. అంటే 2 ట్రైన్లు 14 గంటల టైం రన్ అవుతున్నాయి. ఓకే. అయితే ఈ రెండింటి యొక్క స్పీడ్ డిఫరెన్స్ ఇఫ్ ద ఫైండ్ ద వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద చరణ్ ఎక్స్ప్రెస్ అంతే. ఓకే, అర్థమైందా? చరణ్ ఎక్స్ప్రెస్ ముందు స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినాక 8 గంటలకి ఎర్రకొండ ఎక్స్ప్రెస్ అనేది స్టార్ట్ అయింది. ఎర్రకొండ ఎక్స్ప్రెస్ 14 గంటల తర్వాత చరణ్ ఎక్స్ప్రెస్ ని క్యాచ్ చేసింది. అయితే 8 గంటల ముందు స్టార్ట్ అయినప్పుడు కొంత దూరం వెళ్ళే ఉంటుంది కదా. సో 8 hours. అండ్ ఈ రెండు రన్నింగ్ లోనే ఉన్నాయి సేమ్ డైరెక్షన్స్ లో. అంటే ఇదాన్ని క్యాచ్ చేసింది ఎర్రకొండ ఎక్స్ప్రెస్. అప్పుడు ఇది 14 గంటల జర్నీ చేసింది, ఇది 14 గంటలు జర్నీ చేసింది. ప్లస్ ఎర్రకొండ ఎక్స్ప్రెస్ అంటే చరణ్ ఎక్స్ప్రెస్ ఇంకో 8 hours ఎక్కువ జర్నీ చేసింది. ఓకే, ఇది ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఎర్రకొండ ఎక్స్ప్రెస్ అనేది స్టార్ట్ అయింది అనుకుందాం ఇక్కడ ఉన్నప్పుడు. సో ఇక్కడి నుంచి ఇక్కడ 14 hours అయితే దీనికి ఇక్కడి నుంచి ఇక్కడికి దీనికి 14 hours అయింది. ప్లస్ దానికంటే ముందు 8 గంటలు చరణ్ ఎక్స్ప్రెస్ ట్రావెల్ చేసింది కాబట్టి 4 + 18. ఓకే, చరణ్ ఎక్స్ప్రెస్ టోటల్ టైం. సో డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ముందు మనకి ఎర్రకొండ తెలుసు కాబట్టి స్పీడ్ ఎంత? స్పీడ్ వచ్చేసి 110 ఇంటూ టైం ఎంత? మనకి మొత్తం టోటల్ టైమింగ్ 14 hours. సో మనకి 4 + 1 5 1. సో డిస్టెన్స్ వచ్చేసి 1540 kilometers. సో ఇప్పుడు చరణ్ ఎక్స్ప్రెస్ లో మనకి టైం వచ్చేసి చెప్పండి కదా 8 hours ప్లస్ 14 hours. ఎందుకంటే అది ముందే స్టార్ట్ అయింది. 8 hours తర్వాత ఎరకుండి స్టార్ట్ అయింది కాబట్టి అప్పటికి 8 hours జర్నీ ప్లస్ 14 hour జర్నీ కలుపుకుంటే మనకి ఎంత 22 hours. అండ్ స్పీడ్ ఎంతనో మనకి కనుక్కోమన్నారు. సో డిస్టెన్స్ వచ్చేసి 1540. సేమ్ డిస్టెన్సే కదా అండ్ సేమ్ డైరెక్షన్స్. సో స్పీడ్ అనేది మనకి సేమ్ డైరెక్షన్ కాబట్టి స్పీడ్ అనేది తీసేస్తాం, మైనస్ చేస్తాం. ఇక్కడ మనకు మైనస్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ స్పీడ్ కనుక్కోమని అన్నారు. సో స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. స్పీడ్ ఎంతనో తెలియదు చరణ్ ఎక్స్ప్రెస్. డిస్టెన్స్ మాత్రం 1540, టైం వచ్చేసి 22. సో 11 2 = 22, 11 1 = 11, 11 4 = 44. సో 2 1 = 2 7 = సో స్పీడ్ ఆఫ్ చరణ్ ఎక్స్ప్రెస్ 70 km/h. Option B is the correct answer. Next question. Arun had X number of chocolates. Arun దగ్గర X number of chocolates with him. He gave chocolates to 3 daughters. ఒకలేమో A, ఇంకోలేమో B, ఇంకోలేమో C. A had 6 chocolates more than B and 18 chocolates more than C. సో A దగ్గర నేను K చాక్లెట్స్ ఉన్నాయి అనుకుంటా. సో K చాక్లెట్స్. సో A had 6 chocolates more than B. So K - 6
ఇక్కడనేమో ఏ హ్యాడ్ 18 చాక్లెట్స్ మోర్. ఇక్కడ యాండ్ ఉంది కదా, యాండ్ అంటే మళ్ళీ ఫస్ట్ పర్సన్ ఎవరు, ఏ. సో 18 చాక్లెట్స్, కే మైనస్ 18 చాక్లెట్స్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో టోటల్ గా ఎక్స్ వాల్యూ కనుక్కోమని, అంటే టోటల్ కనుక్కోమన్నాడు. ద టోటల్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ రిసీవ్డ్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఇఫ్ ద రేషియో ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ రిసీవ్డ్ బై బి టు సి ఈజ్ 33:31. 33 రేషియో, ఇదేమో 31 రేషియో. సో సింపుల్ గా దీన్ని k మైనస్ 6/k మైనస్ 18 ఈజ్ ఈక్వల్ టు 33/31 క్రాస్ మల్టిప్లై చేస్తే 31k మైనస్ 6, 6 3 18, 186 ఈజ్ ఈక్వల్ టు 33k మైనస్ 594. సో 3k 2k ఇది ఇటు పంపిస్తే మనకి 408. 2 2 జా 4, 0 2 4 జా. సో k వాల్యూ ఎంత మనకి, k వాల్యూ 204 వచ్చింది. సో k వాల్యూ 204 అయితే పెన్ చేంజ్ చేస్తా. సో a ఈక్వల్ టు k వాల్యూ ఎంత 204, b ఈక్వల్ టు 204లోకి వెళ్ళి 6 చాక్లెట్స్ తక్కువ చేస్తే మనకి ఎంత 198. సిలోకి వెళ్ళి 18 చాక్లెట్స్ తక్కువ చేస్తే 186. సో 4 ప్లస్ 10 18, 9 10 18, 88 ఎక్కడ ఉంది, ఆప్షన్ ఈ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో 588. నెక్స్ట్ క్వశ్చన్, ఏ అండ్ బి ఎంటర్డ్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్ బిజినెస్. ఏ అండ్ బి ఎంటర్డ్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ A and B entered into a partnership business with an investment is 20% more. 20% more అంటే 1/5. 1/5 అంటే 6/5. A is 20% more కాబట్టి 6, ఇదేమో 5. ఆఫ్టర్ 6 months అంటే టైం వచ్చేసి 6 months. 6 months తర్వాత A ఇంక్రీజ్ ఇది ఇన్వెస్ట్మెంట్ 25%. సో 6 into 1/4. సో 5/4 ఇదేంది ప్లస్. ఓకే, ఈ ఇన్వెస్ట్మెంట్ కి ఇంత ఇంక్రీజ్ చేసిండు. అండ్ బి డిక్రీజ్ అంటే 6 నెలల తర్వాత బి డిక్రీజ్ చేసింది. డిక్రీజ్ చేసింది ఎంత 20% అంటే 1/5 అంటే 4/5 ఇంటూ 5. 5 క్యాన్సిల్ అయితే ఇది వరకు ఇన్వెస్ట్మెంట్ ఎంత 5 ఉంటే ఇప్పుడు 4 అయింది. ఆఫ్టర్ 4 months, ఓకే, ఆఫ్టర్ 4 months ఇది ఇంకా 4 months ఉంది. A left the business. If the total profit share of A and B, if the total profit share of the A and B, total profit share of A and B at the end of the 15 months is 78,000. Okay. సో ఈ 4 months తర్వాత వెళ్ళిపోయింది. కానీ ఇంకా ఇది ఎన్ని మంత్స్ ఉన్నాయి, 9 months ఉంది. అప్పుడు 6 into 6 36 ప్లస్ ఈ 4 క్యాన్సిల్ అయితే 6 5 30 ప్లస్ 30 ఎంత 66. 5 6 జా 30, 9 4 జా 36, ఇదెంత 66. సో 1:1. సో మనకి వాడు ఏమడిగింది, ఇఫ్ ద టోటల్ ప్రాఫిట్ ఆఫ్ ఏ అండ్ బి ఇస్ 78,000. 78,000 2 రేషియో అయితే నేను ఫైండ్ ద రేషియో 1 రేషియో ఎంత. 2 3 జా 6, 2 9 జా 18, 39,000. ఆప్షన్ C is the correct answer. A shopkeeper bought a book. A shopkeeper bought a book for rupees X. Cost price వచ్చేసి X and he sold it the profit of 25%. If he had bought the X/3 more. సో ఈ బుక్ ఇంకో X+3 ఎక్కువ పెట్టి తీసుకొస్తే సెల్లింగ్ ప్రైస్ అండ్ ప్రాఫిట్ వచ్చేసి ఇది వరకు 25% ఉంటే 25% ప్రాఫిట్ అండ్ సోల్డ్ ఇట్ ప్రాఫిట్ అగైన్ 25% ప్రాఫిట్ కి. దీన్ని కూడా ఇంకా 25% ప్రాఫిట్ కి. అప్పుడు ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ మారాలి కదా. హీ వుడ్ హ్యావ్ టెన్డ్ మోర్ 250 మోర్. సో ఇక్కడ ఉన్న సెల్లింగ్ ప్రైస్ యొక్క డిఫరెన్స్ వచ్చేసి 250 మోర్. ఓకే,
Rajesh bought the bag at a discount of 20% and paid X plus 400 to the shopkeeper. Find the market price of the bag. సో ఎంఆర్పి ఎంతనో తెలియదు, డిస్కౌంట్ మాత్రం 20% ఇచ్చిండు. అంటే అండ్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి ఎంత, ఎక్స్ ప్లస్ 400. కాస్ట్ ప్రైస్ ఇక్కడ 3 ఇంటూ ఎక్స్ 3x ప్లస్ ఎక్స్ ఎంత అవుతుంది 4x, అంతే కదా. సో కాస్ట్ ప్రైస్ 4x బై 3 అయితే ఈ 3ని ఇక్కడ పంపించుకుంటే ఇప్పుడు ఇది ఎంత అయితే, ఇది 3x కదా, అర్థమైందా. ఇది 3 ఇంటూ 3, ఇది మొత్తం టోటల్ 4x అయితే బై 3 అయితే ఈ 3ని నేను ఇక్కడ పంపించాను, అప్పుడు ఇది ఎంత అయితే 3x అయింది. ఓకే, 4x 3x. అండ్ నేను ఈ 3xని నేను 300 గాను ఇదేని 400 గాను అనుకుంటే అప్పుడు 25% ప్రాఫిట్ అంటే 125/100 2020 క్యాన్సర్. అప్పుడు ఎంత అవుతుంది, 3 5 15 3 2 6 7 375. ఇది కూడా 125% ప్రాఫిట్ కాబట్టి 100 0 0. సో ఇది 500 అవుతుంది. ఇవి రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత, 125. ఈ 125 వాల్యూ ఎంత ఇచ్చిండు మనకి, 250 ఇచ్చిండు. ఓకే, 125 వాల్యూ ఎంత ఇచ్చిండు, 250 ఇచ్చిండు. సో రాజేష్ బాట్ ద బ్యాగ్ అట్ ద 20% డిస్కౌంట్ అండ్ పేడ్ ఎక్స్ ప్లస్ 400. ముందు మనకి ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే ఇదే కదా, ఫస్ట్దే కదా. సో నేను దీన్ని 250కి 125 అయితే మన ఎక్స్ వాల్యూ ఎంత అనుకున్నాం, మనం ఇక్కడ 300 అనుకున్నాం కదా. 125 1 జా 125 2 జా, సో ఎంత మొత్తం 600. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 600. అర్థమైంది కదా. ఈ వాల్యూని మనం క్యాల్కులేట్ చేసి మీది పంపిస్తే 3x అయింది కదా. సో ఈ వాల్యూ మనం 300 అనుకున్నాం కదా. సో మనకి ఎక్స్ వాల్యూ ఇప్పుడు తెలిసింది. సో ఎంఆర్పి ఎంత తెలియదు, డిస్కౌంట్ 20% అంటే సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి ఎక్స్ ప్లస్ 400. అంటే ఇది ఎంత కమ్మినట్టు 1000 కదా. 600 ప్లస్ 400 మొత్తం ఎంత అయింది, 1000. ఇది డిస్కౌంట్ 20% ఇచ్చిందంటే 80%కి సేల్ చేసిండనే కదా అర్థం. 80% అయితే వాడు ఏమన్నాడు, దెన్ ఫైండ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద బ్యాగ్. మార్కెట్ ప్రైస్ ఎంత, 100% కదా. సో 0 0 2 4 జా 8 2 5 జా 10 2 2 జా 4 2 5 జా 10 2 1 జా 2 25 జా 25 5 జా 125 1250. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎంఆర్పి వచ్చేసి 1250. ఓకే, ఏ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 25% ఆఫ్ వర్క్ ఇన్ X days. ఏ ఈక్వల్ టు 25% ఆఫ్ వర్క్, 25/100 ఈక్వల్ టు ఎక్స్. ఇది పంపిస్తే అప్పుడు ఏమవుతుంది, 25 ఈక్వల్ టు 100x అయితే 25 1 జా 25 4 జా. సో ఏ ఈక్వల్ టు 4x. ఇప్పుడు బి కెన్ కంప్లీట్ 20% ఆఫ్ వర్క్, 20/100 ఈక్వల్ టు ఇన్ X days. సేమ్ ఇది ఇటు పంపిస్తే అప్పుడు ఏమవుతుంది, 20 ఈక్వల్ టు 100x 0 0 2 1 జా 2 5 జా. బి ఈక్వల్ టు 5x. A and B together can complete a work in 20/3 days. So A plus B 20/3 days లో వర్క్ కంప్లీట్ చేస్తారు. If 75% of the work was completed by A and B working alternatively, starting with A and remaining work is completed by A alone, then find the number of days A worked. So ముందు A is to B, టైం ఎంత, ఇదేమో 4 రేషియో ఇదేమో 5 రేషియో. ఎఫిషియన్సీ ఎప్పుడైనా నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ ఉంటే ఎఫిషియన్సీ అనేది తక్కువ ఉంటుంది కదా. సో తక్కువ ఉంటే ఎక్కువ ఉంటుంది, క్రాస్ మల్టిప్లై. సో
5:4. టోటల్ వర్క్ ఎంత ఇచ్చిండు? A ప్లస్ బి ఇద్దరు కలిసి పనిచేస్తే 20/3 డేస్ కదా. సో టోటల్ వర్క్ వచ్చేసి 20/3. ఇవి రెండు టోటల్ ఎంత? 5 + 4 9 ఎఫిషియన్సీ 3 సో టోటల్ వర్క్ ఎంత? 60. ఓకే, టోటల్ వర్క్ ఎంత? 60. సో టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు మనకి తెలుసు టోటల్ వర్క్ అని. అర్థమైందా? టోటల్ వర్క్ 60 days. సో ఇఫ్ 75% ఆఫ్ ద టోటల్ వర్క్ వాజ్ కంప్లీటెడ్, సో 70%, 75% అంటే ఎంత? 3/4 కదా. సో 60 ఇంటూ 3/4 వర్క్ చేస్తే 4 1 4 5 6 4 5 20 15 3 45. సో A and B టుగెదర్ కంప్లీట్ ద వర్క్. సో A and B ఇద్దరు కలిసి పని చేస్తే వర్క్ కంప్లీట్ అయ్యేది ఎంత? 45. ఆల్టర్నేట్ డేస్ లో A and B వర్కింగ్ 75% కదా. సో A ప్లస్ B ఇద్దరు కలిసి పని చేస్తే ఎంత? 45 వర్క్ అయితే A ఎలోనా, రిమైనింగ్ వర్క్ కంప్లీట్ బై A ఎలోన్. సో A ఎలోన్ కంప్లీట్ ద వర్క్. ఇంకెంత మిగిలింది? 15 వర్క్ కదా. టోటల్ 60 అయితే అందులో 45 A and B ఇద్దరు కలిసి పనిచేస్తే ఇది 15. సో 15 వర్క్. దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ A డేస్. ఏ ఎన్ని రోజులు పనిచేస్తానని అడుగుతున్నాడు. సో A B ఫస్ట్ డే వచ్చేసి 5, ఇదేమో 4. ఎఫిషియన్సీ అంటే ఎంత? 9. ఏకి ఎఫిషియన్సీ ఎంత ఉంది? 5. 5 1 5 3 15. సో 3 days ఏ ఒక్కడు కంప్లీట్ చేస్తే ఈ 15 వర్క్ని. సో 9 ఇంటూ 9 1 day 9 అయితే 45 వర్క్ కంప్లీట్ చేసడానికి ఎన్ని రోజులు పడుతుంది? 9 5 45 కదా. అంటే A and B. సో A 5 days. అర్థమైందా? అర్థం కాకపోతే టోటల్ ఇద్దరు కలిసి 9 రేషియో తోటి 45 వరకు కంప్లీట్ చేస్తే అంటే 2 days లో 2 into 5 days కి మొత్తం ఇద్దరు కలిసి చేస్తే టోటల్ వర్క్ ఎంత? 10 days. అంటే ఈచ్ వన్ ఏకి 5 days, బికి 5 days, 45 minutes ఆఫ్ వర్క్ ఇద్దరు కలిసి పని చేస్తారు. సో నెక్స్ట్ డే అంటే ఏ వెళ్ళిపోయాక బి వెళ్ళిపోయాక ఏ అంటే 5 ప్లస్ ఏ ఎలోన్ ఎంత? 3. సో మొత్తం 8 days ఆఫ్ వర్క్ ఏ కెన్ డూ. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. The differences between the downstream speed and upstream speed is 4 kilometers. Difference. Downstream minus upstream is equal to 4. Downstream ante boat plus stream, upstream ante boat minus stream is equal to 4 kilometers per hour. సో బోట్ ప్లస్ స్ట్రీమ్ మైనస్ బి ప్లస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 4 kilometer అయితే మైనస్ బి ప్లస్ బి క్యాన్సిల్ అయితే 2s ఈజ్ ఈక్వల్ టు 4 kilometer per hour అయితే 2 1 2 2 సో స్ట్రీమ్ స్పీడ్ ఎంత? 2 kilometer per hour. ఓకే. ఇఫ్ ద టోటల్ టైమ్ టేకెన్ టు కవర్ ద 480 kilometer downstream and 160 kilometer in upstream is 100 hours. Downstream and upstream equal to total time. So downstream enta 480 kilometers by distance. B మనకి బోట్ యొక్క స్పీడ్ తెలియదు, స్ట్రీమ్ యొక్క స్పీడ్ తెలుసు. సో అప్స్ట్రీమ్ ఎంత ఎత్తిచ్చిండు? 160 by boat minus stream speed is equal to 2. Total 100 hours ఇచ్చిండు.
సో 4 1 2 2 जा 4 2 4 जा 8 2 8 जा 16 2 5 जा 10. సో జీరోస్ ఇక్కడ 0 క్యాన్సిల్ అయితే క్రాస్ మల్టిప్లై చేస్తే 24b మైనస్ 48 ఈక్వల్ టు 8b ప్లస్ 16 ఈక్వల్ టు ఈ రెండు 5 ఇంటూ ఈ రెండింటిని ఇటు పంపిస్తే మల్టిప్లై అవుతుంది కదా, b ప్లస్ 2 ఇంటూ b మైనస్ 2, అప్పుడు ఇది ఎంత అవుతుంది 5 ఇంటూ 5 b ఇంటూ b స్క్వేర్ 2 2 जा 4 మైనస్ 40 మైనస్ 25 4 जा 20. ఓకే, అండ్ 24b లాకి వెళ్ళి 8b తీసేస్తే 24b లాకి వెళ్ళి ఇది ప్లస్ ఈక్వల్ టు కాదు, ఇది ప్లస్ మరి 24 ప్లస్ 8b ఎంత 32b మైనస్ 48 మైనస్ 16 32 ఈక్వల్ టు 5b స్క్వేర్ మైనస్ 20. సో 5b స్క్వేర్ మైనస్ 20 ఈక్వల్ టు 32b మైనస్ 32. దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా రాసుకుంటే 5b స్క్వేర్ మైనస్ 32b ప్లస్ ఇది ఇటు పంపిస్తే 12 అవుతుంది, ఇది ఈక్వల్ టు 0 మైనస్ ప్లస్ 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 12కి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కుంటే 6 ఇంటూ 2 ఈ 5 ఇక్కడ పంపిస్తే మనకి 32 రావాలి కదా, 5 6 30 5 6 30 ఉన్న 2 బై 5 ఎక్కడైనా స్పీడ్ 2 పాయింట్లలో వస్తే రాదు కదా, సో 5 6 30. సో బోట్ స్పీడ్ ఎప్పుడు కానీ స్ట్రీమ్ కంటే ఎక్కువ ఉంటుంది. సో బోట్ ఈక్వల్ టు స్పీడ్ 6 km/h. బోట్ స్పీడ్ వచ్చేసి, సో వాడు ఏం కనుక్కోమన్నాడు, దెన్ ఫైండ్ ద టైం టేకన్ బై ద బోట్ టు కవర్ 120 km అప్ స్ట్రీమ్ లో బోట్ అప్ స్ట్రీమ్ ఎంత డిస్టెన్స్ 120 బై స్పీడ్ ఎంత 6 మైనస్ 2 స్ట్రీమ్ స్పీడ్ మనకి ఎంత అవుతుంది 120 బై 4 4 1 जा 4 3 जा 12 30. సో బోట్ యొక్క స్పీడ్ 30 km/h ఇన్ అప్ స్ట్రీమ్ 30 hours. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఆల్ ఫర్ ద క్లాస్ టుడే. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ బై.